ఏపీ సెట్ 2026 ర్యాంక్స్ అనేవి వచ్చాయి. అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న డౌట్ ఏంటంటే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని ఎలా రీడ్ చేయాలి, అండ్ ఎక్కడ ఒక ర్యాంక్ ఉంది, ఇక్కడ ఒక ర్యాంక్ ఉంది, ఏ ర్యాంక్ కన్సిడర్ చేయాలి, ఏ ర్యాంక్ ఆధారంగా మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుని అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో. నేను మొత్తం 2 ర్యాంక్ కార్డ్స్ అనేవి మీకు రెఫరెన్స్ తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఏపీలో ఏయూ ఎస్యూ రీజన్స్ 2 ఉంటాయి కాబట్టి వారి కోసం. సో నేను బీసీడీ అనే కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి తీసుకున్నాను. ఇవి మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ కార్డ్స్, వాళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా హైడ్ చేయడం జరిగింది. మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ కాదు, ర్యాంక్ కార్డ్ కావాలి. ర్యాంక్ కార్డ్ ఉంటేనే మీకు ఈ యొక్క పొజిషన్ బేస్డ్ ర్యాంక్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లోకల్ ఏరియా ఏయూ రీజన్ ఈ యొక్క బాక్స్ని చాలా నీట్గా రీడ్ చేయాలి. ఇక్కడ మీరు అదర్ స్టేట్ వచ్చింది అనుకోండి, నాన్ లోకల్ అంటే మళ్ళీ మీరు 15% కోటాలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఏయూ రీజన్ ఉందనుకోండి, మీకు ఏయూ రీజన్లో ఉన్న కాలేజీలకి 85% సీట్స్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. అదే అదర్ రీజన్స్కి మీకు 15% ఉంటుంది. అంటే మీకు వచ్చింది ఇక్కడ లోకల్ ఏరియా ఏయూ కదా, మీరు ఎస్యూ రీజన్లో అప్లై చేసుకోవాలనుకోండి, మీకు 15% కోటా మాత్రమే మీకు సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. అదే మీరు ఎస్యూ రీజన్లో ఉన్న స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అంటే మనకి ఎస్యూలో మోహన్ బాబు యూనివర్సిటీ, అన్నమాచార్య యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ, వాటికి 50% సీట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ బీసీడీ. ఇక్కడ మీకు ఎవరికైనా కేటగిరీ రాంగ్గా స్పెల్ అయి ఉంటే ఖచ్చితంగా హెల్ప్ అయిన కాంటాక్ట్ చేయండి, కరెక్ట్ చేయించుకోండి. ఇక జెండర్ మేల్ ఫీమేల్, ఇక మేల్ అంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది, ఫీమేల్ అంటే మీకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఇక మీ యొక్క ఏపీ సెట్ పర్ఫార్మెన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్ వెయిటేజ్, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్, అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంబైన్ స్కోర్ A+B 50.27. ఇవంతా కరెక్ట్గానే క్యాలిక్యులేట్ అయి ఉంటాయి. ఇది తప్ప, ఇది టోటల్ తప్ప. ఇదేంటంటే చాలామంది నాకు 55 వచ్చాయి కీలో చూస్తే 50 వచ్చాయి, కొంతమంది 50 వస్తే తర్వాత మెయిన్లో 52, 53 యాడ్ అయ్యాయి, తగ్గాయి. చాలామంది కొంచెం ఫీల్ అవుతూ ఉన్నారు కరెక్ట్గా లేవని. సరే పక్కన పెట్టేస్తే కంబైన్ స్కోర్ 50.27. ఇక మీకు వచ్చిన ర్యాంక్ ఎంత? 21,233. ఇది మెయిన్ ర్యాంక్. ఈ ర్యాంక్ ఆధారంగానే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఈ ర్యాంక్ ఆధారంగానే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. మరి ఈ ర్యాంక్ ఇచ్చినప్పుడు ఎందుకు బాబు మాకు ఈ ర్యాంక్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇవి కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వట్లేదు, మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఇస్తున్నారు. క్లారిటీ కోసం ఇస్తున్న ర్యాంక్స్ అని. నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర నేను ర్యాంక్ కార్డు తీసుకుంటాను, రిజల్ట్స్ కాదు. ఎందుకంటే నేను రీడ్ చేసేది ఇవి. ఎందుకంటే ఈ యొక్క పాప యొక్క పొజిషన్ ఏంటి, తనకి 21,233 ఉంది. సో తన పొజిషన్ అని అర్థం చేసుకోవాలి కదా. తన లోకల్ ఏరియాలో 15,495 పొజిషన్లో ఉంది. కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ పెద్ద ర్యాంక్ వచ్చా సరే ఇక్కడ తక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళ రీజన్లో తనకున్న పైన స్టూడెంట్స్ అందరూ కూడా అదర్ రీజన్ కాబట్టి తన రీజన్లో తనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందనే కాన్సెప్ట్లో ఇది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ఫీమేల్ ఓన్లీ 6,063. నెక్స్ట్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ. సో ఈ కేటగిరీలో 4,033. కొన్ని ర్యాంక్స్ ఉంటాయి 1,20,000, 1,10,000 ఉంటాయి. కానీ వాళ్ళ యొక్క లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ చూసినట్లయితే 2,000 ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా ప్లస్ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనకి 10% రిజర్వేషన్ చేసుకుందాం, ఏదో కేటగిరీ 10% వేసుకున్నా సరే కాలేజీలో ఈజీగా 1000 ఉంటాయి. 1000 సీట్లు ఉన్నా సరే 100 సీట్లు ఆ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేస్తాయి. ఓకే, 100 సీట్లు వచ్చినప్పుడు టాప్ 10 కాలేజీలు మనం చూసుకున్నా సరే టాప్ 10 కాలేజీలకి 1000 సీట్స్ ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ టాప్ 20 తీసుకున్నానుకోండి, టాప్ 20లో 2,000 సీట్స్ ఫిల్ అయిపోతాయి. అంటే వాళ్ళు టాప్ 20 రాకపోవచ్చు, కానీ టాప్ 22, టాప్ 30లో వాళ్ళు ట్రై చేయొచ్చు. ఓకే, బ్యాకప్గా టాప్ 40 వరకు పెట్టుకోవచ్చు. కానీ ర్యాంక్ ఏమో ల్యాక్స్లో ఉంది. ఓకే, అట్లా మనకి అండర్స్టాండింగ్ కోసం ఉంటుంది. ఇక లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ప్లస్ జెండర్ ఫిమేల్ ఓన్లీ. ఇక్కడ చూసినట్లయితే లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీలో 4,033 ఉండగా కానీ ఫిమేల్ ఓన్లీలో 1,398 మాత్రమే ఉంది. అంటే 4,000 మెంబర్స్ ఉన్నా సరే వాళ్ళ యొక్క కేటగిరీ పరంగా అందులో ఫిమేల్ రేషియో తక్కువ ఉంది కాబట్టి దీనికి కొంచెం అవకాశాలు ఉన్నాయి అని ఒక హోప్ కోసం, రెఫరెన్స్ కోసం, పొజిషన్స్ కోసం ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో దీని ఆధారంగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. అంటే ఏంటి, జస్ట్ అంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ ఆర్డర్ పెట్టుకోవాలి, మనకి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఇవి అర్థమయ్యేలా చేస్తాయి. ఈ ర్యాంక్ మనం కన్సిడర్ చేసుకొని కట్ ఆఫ్ ర్యాంక్ చెక్ చేసేటప్పుడు ఈ ర్యాంకే చెక్ చేయాలి. మీరు ఈ ర్యాంక్ కాకుండా ఈ ర్యాంక్ చెక్ చేశారనుకోండి, అప్పుడు మీరు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, మీకు ఖచ్చితంగా సీట్ రాదు. సపోజ్ మీరు విట్ ఏపీ సీట్ ఉంది, విట్ ఏపీలో బీసీడీ అనే కేటగిరీ, బీసీడీ అనే కేటగిరీ లాస్ట్ ఇయర్ 5,000తో క్లోజ్ అయింది. నేను డిఫరెన్స్ చెప్తున్నా. వీళ్ళు ఏమనుకుంటారు, నా ర్యాంక్ 3098 కదా, ఇక్కడ 5,000తో క్లోజ్ అయింది, ఈ ఇయర్ ఎంత వరస్ట్ సినారియోస్ ఉన్నా సరే 4,000 క్లోజ్ అవుతాం, 3,000 క్లోజ్ అవుతాం, 2,000 క్లోజ్ అవుతాం, నాకు సీట్ వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు విట్ ఏపీలో వస్తుందని చెప్పి ఒక్క విట్ ఏపీ ఆప్షన్స్ మాత్రమే పెడతారు. అప్పుడు సీట్ రాదు. వీళ్ళు కనీసం తక్కువ 20 నుంచి 25 కాలేజీలు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ర్యాంక్ కార్డు, ఇది ఎస్వియు రీజన్ పరంగా ర్యాంక్ కార్డ్ అనమాట, సేమ్ కేటగిరీ. ఓకే,
సేమ్ ఆ ర్యాంక్ కార్డుకి అంతా సేమ్. ఇక్కడ చూసినట్లయితే 4747 చూసుకున్నట్లయితే లోకల్ ఏరియా ఎస్వియు రీజన్లో కేవలం 692 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ఇందా చెప్పాను కదా ప్రైవేట్ యూనివర్సిటీ అని, మళ్ళీ విట్ఏపీ వస్తుంది నాకు. విట్ఏపీ ఆడియన్స్ ఎక్కువ మన ఛానల్లో. ఓకే, విట్ఏపీకి 50% సీట్స్ అనేవి ఉంటాయి. సిఎస్సికి ఎన్ని ఉన్నాయి? 500 సీట్లు ఉన్నాయి. ఈ 500 సీట్లో ఎస్వియు రీజన్ పరంగా 250 వస్తాయి. 250 వస్తే తన పొజిషన్ ఏంది? అక్కడ 250 ఉంటాయి, 692 ఉంది. సో లోకల్ ఏరియా పరంగా తనకి రాకపోవచ్చు అనే ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తాం. ఎందుకు? చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ లోకల్ ఏరియా ప్లస్ జెండర్ ఫిమేల్ ఓన్లీ 188. ఇక్కడ చూస్తే 250. సో కొంచెం ఆశ కలుగుతుంది రావచ్చేమని. నెక్స్ట్ లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ 52 ఉంది. ఇక్కడ కేటగిరీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మళ్ళీ మనం కేటగిరీ పరంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ ప్లస్ జెండర్ ఫిమేల్ 14 ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి 14. ఇక్కడేమో ఫస్ట్ ఇది చూడంగానే అసలు కష్టం, ఇక్కడ రాగానే ఛాన్స్ ఉంది, ఇక్కడ హోప్ పెట్టుకోవచ్చు. చెప్తాను ఏంటండి. మొత్తం ఇక్కడ విటేపీలో 500 సీట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ 500లో 250 మాత్రమే ఈ యొక్క ఎస్ఈ రీజన్ కింద ఉన్నాయి అనుకుందాం. అందులో బీసీడీకి 7% రిజర్వేషన్ ఉంటుంది. 7% రిజర్వేషన్ ఉంటే అప్రాక్సిమేట్గా 17 సీట్స్ వస్తాయి. ఓకే, ఆ 17 సీట్స్ ఇక్కడ మనం చూసినట్లయితే లోకల్ ఏరియా ప్లస్ కేటగిరీ, వీళ్ళ కేటగిరీ సంబంధించి 52 ఉంది. ఇక్కడ మనకు ఉన్న సీట్లు ఏమో 17, కానీ తన ర్యాంక్ 52 ఉంది. ఓకే, ఆ తర్వాత జెండర్ ఫిమేల్ ఓన్లీ 14 ఉంది. సో ఈ 14 ర్యాంక్కి ఇక్కడ 17 సీట్స్కి మేబీ ఎవరన్నా ఆ 14 ర్యాంక్ సరిగా చూస్ చేసుకోకపోతే, అంటే విటేపీ కాకుండా రిమైనింగ్ కాలేజ్ కానీ చూస్ చేసుకున్నట్లయితే దీనికి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. హోప్ పెట్టుకోవచ్చు. తను విటేపీతో పాటు ఇంకొక 3 or 4 కాలేజెస్ పెట్టుకుంటే సరిపోతుంది వెబ్ ఆప్షన్స్. సో అలా ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటి అనేది డిసైడ్ చేయడానికి కానీ, అలాగే ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని డిసైడ్ చేయడానికి కానీ ఈ యొక్క పొజిషన్ ర్యాంక్స్ అనేవి అర్థమవుతాయి. కానీ మనం ఏం చెక్ చేస్తాం? కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేస్తాం. విటేపీ కానీ, ఎస్ఆర్ఎంఏపీ కానీ, లేదంటే ఇతర ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసేటప్పుడు ఈ యొక్క ర్యాంకే మనం చెక్ చేసుకోవాలి. ఈ యొక్క ర్యాంక్ ఆధారంగానే కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఉంటాయి. ఇవి చూసి మీరు మోసపోవద్దు. అంటే ఇవి చూసుకొని ఈ ర్యాంక్ కంపేర్ చేసుకొని వస్తుందని చెప్పి మీరు ఆశపడితే కష్టం. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కానీ, మీ యొక్క పొజిషన్ అర్థం చేసుకోవడానికి కానీ ఇవి హెల్ప్ అవుతాయి. సో ఇదండి ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ గురించి డీటెయిల్ వీడియో అనమాట. ఇంకా డీటెయిల్ డిస్కస్ చేస్తే చాలా ఇన్డెప్త్ టాపిక్ అనమాట. ప్రజెంట్ కౌన్సిలింగ్ టైము, సో ఎక్కువ మందికి గైడెన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి సో ఇంతతో మనం ముగిస్తున్నాం. మీకు కూడా నా నుంచి పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్ కావాలి అనుకున్నట్లయితే 7901024693 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము మీకు కంప్లీట్ మీ యొక్క ర్యాంక్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ వచ్చేంత వరకు మా నుంచి గైడెన్స్ అనేది ఉంటుంది. డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అలాగే మీకు డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. నా యొక్క పర్సనల్ నెంబర్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీకు గ్రూప్లో ప్రతిదీ అప్డేట్ చేయడం, అలాగే మీకు వచ్చిన ర్యాంక్కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాగే మీకు కావాల్సిన బ్రాంచ్ మీ కేటగిరీ ఆధారంగా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఆ లిస్ట్ ఆధారంగా మీరు కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. మరియు కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా, సెకండ్ రౌండ్ తర్వాత ఏంటి పొజిషన్, ఏం చేయాలి, అండ్ మీకు వచ్చిన ర్యాంక్కి ఏదైనా కాలేజ్ వస్తుందా రాదా, లేదా బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఇలా ప్రతిదీ మీతో డిస్కస్ చేసి మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము మెంటర్షిప్ వరకు 3000 రూపీస్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. 10,000 రూపీస్ కాదు, చాలా మంది 10,000 అనుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు. ఓన్లీ 3000 రూపీస్ అమౌంట్ ఛార్జ్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్ వరకు మీకు సపోర్ట్ చేస్తాం. ఆ తర్వాత కూడా స్కాలర్షిప్స్ పరంగా కూడా మేము మీ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఏదైనా స్కాలర్షిప్ రిలీజ్ అయ్యిందనుకోండి, ఎల్ఐసి, రిలయన్స్, ఎస్బీఐ, అమెజాన్ ఇలాంటి స్కాలర్షిప్స్ వస్తాయి. వాటి యొక్క అప్డేట్స్ కూడా మేము మీకు గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ చాలా మంది మన యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ మా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి వచ్చాయి. సో ఆ వాటి యొక్క అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం. మీరు నా దగ్గర మెంటర్షిప్ తీసుకోవాలి అనుకున్నట్లయితే 7901024693 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మెంటర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఇంకొక సజెషన్ ఇస్తున్నాను అండి. మన యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతి అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. అండ్ డెడికేటెడ్ వీడియోస్ ఎప్పుడు కూడా మన ఛానల్లో చేస్తూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే అవి మీకు ఎగ్జాక్ట్గా మీ యొక్క ర్యాంక్ ఆధారంగా చూస్ చేసుకోవడానికి హెల్ప్ అవ్వకపోవచ్చు, కానీ రెఫరెన్స్గా మీకు అవి హెల్ప్ అవుతాయి. అవన్నీ చెక్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి.